ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్లేట్ మీల్స్ కొనాలంటే ఫుల్ మీల్స్ రేటు పెట్టాల్సిందే. 2 పూరీలు తినాలన్నా 150 చెల్లించాల్సిందే. ఇంకా రెస్టారెంట్స్కి వెళ్తే మినీ బిర్యానీకి ఫుల్ బిర్యానీ డబ్బులు పే చేయాల్సిందే. గ్యాస్ పేరుతో సర్ఛార్జ్ని సరదాగా వసూలు చేస్తూ కస్టమర్ జేబుకి చిల్లు పెడుతున్నారు కొందరు. ఇదంతా ఏందయ్యా అనంటే గ్యాస్ లేదు అని సెలవిస్తున్నారు. అయితే ఇప్పటి నుంచి ఇట్లాంటి సర్ఛార్జ్ కుదరదంటోంది కేంద్రం. ఎక్స్ట్రా మనీ తీసుకుంటున్న ఎక్స్ట్రా గాళ్ల పని పడతామంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. యుద్ధం, రేట్లు పెంచేద్దాం అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. దోశ 60 రూపాయలు అంటున్నారు, ఇడ్లీ 50 రూపాయలు చెప్తున్నారు. ప్లేట్ మీల్స్ కు 150 రూపాయలు వసూలు చేస్తున్నారు. సింగిల్ చికెన్ బిర్యానీకి 250 రూపాయలు కట్టాల్సిందే అంటున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు వేస్తున్న ఈ బిల్స్ కస్టమర్లు కట్టేస్తున్నారు కూడా. ఇంకొంతమంది ఈ రేట్ల హైక్ ఏంటంటూ ప్రశ్నిస్తే బిల్ పేపర్లోనే గ్యాస్ పేరుతో సర్ఛార్జ్ అని రాసి హుందాగా వసూలు చేస్తున్నారు. కొద్ది రోజులుగా సాగుతున్న ఈ వసూళ్లపై పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వల్లగా ఫుల్ సీరియస్ అయింది సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. ఫుడ్ బిల్స్ పై అదనంగా ఎల్పీజీ ఛార్జీలు, గ్యాస్ సర్ఛార్జ్ పేరుతో వసూళ్లు చేయొద్దని రెస్టారెంట్లు, హోటళ్ల యాజమాన్యాలకు సీసీపీఏ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి అదనపు వసూళ్లు అనుచిత వ్యాపార ధోరణి కిందకు వస్తుందని ఆగ్రహించింది. హోటల్ నిర్వహణ, వంట గ్యాస్ లాంటి ఖర్చుల్ని పరిగణనలోకి తీసుకుని మెనూలోనే ఆహార పదార్థాల ధరల్ని నిర్ణయించాలి గాని బిల్లులో విడిగా సర్ఛార్జ్ వేసి కస్టమర్ నుంచి డబ్బుల్ని తీసుకోవడం కరెక్ట్ కాదని హెచ్చరించింది. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవంటోంది సీసీపీఏ. గతంలో సర్వీస్ ఛార్జ్ వసూలు చేయకూడదని ఇచ్చిన ఆదేశాలని తప్పించుకోవడానికి కొన్ని రెస్టారెంట్లు ఇప్పుడు ఎల్పీజీ ఛార్జ్ అనే కొత్త పేరుతో వినియోగదారుల నుంచి అదనపు డబ్బుల్ని వసూలు చేస్తున్నాయని సీసీపీఏ గుర్తించింది. దీంతో మెనూ కార్డులో పెట్టిన రేటు, జీఎస్టీ మినహా మరే ఇతర ఛార్జీల్ని చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చేసింది. నిబంధనల్ని ఉల్లంఘించి అదనపు ఛార్జీలు వసూలు చేసే హోటళ్లు, రెస్టారెంట్లపై జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలంటోంది. గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ ఆ భారాన్ని నేరుగా సర్ఛార్జీల రూపంలో వినియోగదారులపై వేయడం చట్టవిరుద్ధమని సీసీపీఏ స్పష్టం చేసింది. తెగదు బ్లాక్ మార్కెట్ లో భారీ ధరలకు గ్యాస్ విక్రయించడాన్ని సాకుగా చూపి అధిక రేట్లు వేస్తున్న హోటల్ యాజమాన్యాలపై కేసులు పెడతామంటోంది. మొత్తంగా ఎల్పీజీ ఛార్జ్, సర్ఛార్జ్ పేరుతో బిల్ కనిపించినా, ఏ కస్టమర్ నోటి నుంచి అయినా పదాలు వినిపించినా ఆయా హోటళ్లు, రెస్టారెంట్లకు మామూలుగా ఉండదంటోంది సీసీపీఏ. మరి సీసీపీఏ వార్నింగ్స్ ఏ మేర పనిచేస్తాయో చూడాలి.